ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ మార్చి 1వ తారీఖు నుండి ఏప్రిల్ 1వ తారీఖు వరకు గల కుంభరాశి వారికి ఈ నెల మార్చి నెల ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. కుంభరాశిలో ధనిష్ఠ నక్షత్రంలో ఉన్నటువంటి 3-4 పాదములు, శతభిష నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రంలో ఉన్నటువంటి 1-2-3 పాదములు కలిపి కుంభరాశిగా చెప్పబడుతోంది. ప్రారంభములుగా ఇటు జన్మస్థానమందు ఉన్నటువంటి గురుడు, 14వ తారీఖు వరకు జన్మమందు ఉన్నటువంటి రవి, తర్వాత ద్వితీయ స్థానంలోకి మార్పు, చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి రాహువు, 10వ స్థానమందు ఉన్నటువంటి కేతువు, వ్యయస్థానమందు ఉన్నటువంటి శుక్రుడు, శనేశ్వరుడు, కుజుడు, బుధుడు ప్రధానమైన ఫలితాలను కూడా నిర్దేశింపబడుతున్నాయి. ఒక రకంగా మార్చి 14వ తారీఖు వరకు కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది ప్రతి విషయంలోనూ కూడా. జన్మమందు ఉన్నటువంటి రవి, తర్వాత ద్వితీయ స్థానంలోకి మార్పు కూడా, వాక్ స్థానంలోకి రవి మార్పు కూడా అంత అనుకూలం కాదు. ఏదేమైనప్పటికీ కూడా మార్చి నెల అంతా కూడా చాలా టెన్షన్గా ఉంటుంది, పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఎంత పని చేసినా సరే ఏదో వెలితి కనపడుతూ ఉంటుంది. మిమ్మల్ని మీరే సరిపెట్టుకోలేరు. నేను ఇంకా బాగా చేసి ఉండవలసింది, ఇంకా ఎక్కువగా పని చేస్తే ఉండవలసింది అని మిమ్మల్ని మీకే సాటిస్ఫాక్షన్ లేకుండా అయిపోతూ ఉంటుంది. సమయానికి భోజనం చేయలేనటువంటి పరిస్థితి, ఇంట్లో ఉన్నా సరే భోజనం చేయలేనటువంటి పరిస్థితులుగా మారిపోతూ ఉంటాయి. మెళ్ళలో దేహం విపరీతమైన అలసిపోతూ ఉంటుంది, కళ్ళు లాగుతూ ఉంటాయి, పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోకపోతే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, దీర్ఘకాలికమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అతి జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఎందువలనంటే రాబోయేటువంటి రోజుల్లో శనేశ్వరుడు జన్మంలోకి మారబోతున్నారు. అదే స్థితిగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ధనవంతు గురుడు, తృతీయమందు రాహువు అద్వితీయంగా ఉంటుంది. అవన్నీ పరిస్థితులు బాగున్నాయి. కానీ మిగతా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు. కాబట్టి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకి ఈ నెలంతా కూడా సామాన్యంగా ఉంది. చాలా కష్టపడవలసినటువంటి పరిస్థితి. రిటర్న్ టెస్ట్లు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నవాళ్ళు అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఎదుర్కోవడం కష్టంగా ఉంటుంది. అనవసరంగా అటెంప్ట్ చేసామే, ఆపర్చునిటీ మిస్ అయిపోతుందని మీరు బాధపడకండి. అవసరమైతే వాయిదా వేసుకోండి తప్ప తొందరపాటు చర్యలకి తీసుకోవద్దు. ఏదో జరిగిపోతుంది అని మీరు మిమ్మల్ని మీరు నిందించుకుని పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేసుకుని అనవసరంగా బాధలకి లోనవుతారు. కాబట్టి ఆలోచించి ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి అడుగులు వేసి పెద్దల సలహా తీసుకుని ముందుకు వెళ్తే మంచిదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఉద్యోగస్తులకి విపరీతమైనటువంటి పని ఒత్తిడి. అసలు మిమ్మల్ని మీరు ఎప్పుడు తిన్నారో ఎప్పుడు పడుకుంటున్నారో తెలియనటువంటి పరిస్థితి. ఇంట్లో ఉన్నా సరే పని చేయవలసినటువంటి పరిస్థితి. అంతా ఇబ్బందికరంగా ఉంటుంది. ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. రాబోయేటువంటి గురు మార్పు జరిగిన తర్వాత ఏప్రిల్లో అప్పుడు మీకు విజయం జరుగుతుంది. అంతవరకు తప్పదు, ఒత్తిడి తీసుకోవాల్సినటువంటి పరిస్థితే. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విదేశాలకు సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి ఈ నెలలో ప్రయత్నం చేసుకోవద్దు. అటువంటి వీసా కోసం ప్రయత్నాలకి స్లాట్ బుక్ చేసుకోవడం అలాంటివి ఈ నెలలో చేయడం అంత మంచిది కాదు, అనుకూలంగా లేదు. రిజెక్ట్ అయితే మళ్ళీ చాలా రోజులకు కానీ రాదు. కాబట్టి అవకాశం వాయిదా వేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ప్రభుత్వోద్యోగులకైతే చాలా ఒత్తిడిగా ఉంటుంది పని. ఎంత కష్టపడి పని చేసినా అధికారుల నుంచి మెప్పు పొందలేక వెల్తిగా కనిపించి వాళ్ళతోటి
మాటలు పడవలసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో, దూరపు ఆలోచనతో ఎంత చేసినా అదే జీతం, ఎంత పని చేసినా అదే ఒత్తిడి. కాబట్టి ఏజులు ఒకరోజు రాత్రి ఏదో మారిపోతుంది, ఈ పూట ఏదో జరిగిపోతుందని మీరు ఆవేశంగా ఎదుటి వాళ్ళ పని కూడా మీ మీద వేసుకుని పని చేయడం వల్ల అశాంతి తప్ప మీకు మిగిలేది ఏం లేదని మీకు చివరిగా తెలుస్తుంది. ఇంత కష్టపడితే నాకు వచ్చింది ఇదేనా, అనవసరంగా అనారోగ్యానికి లోనయ్యానని బాధపడతారు. మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు. కాబట్టి ప్రతి విషయంలోనూ ఒక ఇంత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ముందుకు పెడితే మంచిదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వ్యాపారస్తులకు శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. ఎంత కష్టపడ్డా మీరు పెట్టిన పెట్టుబడులు రావడం కష్టం. షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వాళ్ళైతే ఈ నెలలో అసలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందుకంటే వ్యయస్థానంలో గ్రహాలు అధికంగా ఉండడం వల్ల, ఏది యోగదాయకంగా లేకపోవడం వల్ల ఎంత పెట్టినా ఏదో తక్కువ రేట్లో ఏదో కనపడుతోంది, కొందామని మీరు అనుకుంటారు, అది ఇంకా తగ్గిపోతుంది. దానివల్ల మీకు మీ అంచనాలు ఫలించగా వ్యతిరేకమైపోతాయి. కాబట్టి ఆ దిశగా అసలు ఈ నెలలో షేర్ మార్కెట్ రంగం మీద అసలు దృష్టి పెట్టవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకైతే ఏదో తెలియకుండా తక్కువలో వస్తుందని స్థలం కొన్నటువంటి పరిస్థితులు, ఆ స్థలం కాస్త ఏదో లీగల్ ఇష్యూస్ వచ్చి ఏంటి ఇలా జరుగుతోంది, ఏ మార్పులు తీసుకురావాలి అని మిమ్మల్ని మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి ఆచితూచి అడుగులు వేయండి, పెద్దల సలహా తీసుకుని ముందుకు వెళ్ళండి. గ్రహాలు ఏవి కూడా అనుకూలమైనటువంటి దిశగా ఈ నెలలో లేవు. కాబట్టి రవిస్థానం అనుకూలంగా లేదు, గురుస్థానం అనుకూలంగా లేదు, శనిస్థానం అనుకూలంగా లేదు, కుజుడు వ్యతిరేకంగా ఉన్నారు, శుక్రుడు కూడా వ్యతిరేకంగానే ఉన్నారు. శుక్రుడు 6వ తారీఖు నుంచి కొంత అనుకూలము. ఏది ఏమైనప్పటికీ కూడా శాంతంగా దూరపు ఆలోచనలతో అవసరానికి తగ్గట్టుగా రెస్పాండ్ అవుతూ, ఎక్కువ ఎగ్జైట్మెంట్ తోటి ఎక్కువ పని చేస్తే ఎక్కువ లాభం వస్తుంది, లేకపోతే ఎక్కువ పని చేస్తే ఎక్కువ మెప్పు పొందుతాం అనేటువంటిది భ్రమే. సమయం వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు గుర్తించుకునేలా పని చేసుకోండి తప్ప అనవసరమైనటువంటి ఒత్తిడి పెంచుకుని మానసికమైనటువంటి మీరు ఇప్పుడు ఒక్కరోజు ఎక్కువ పని చేయడం వల్ల ఎప్పుడు మిమ్మల్ని మీరు ఇలాగా పని చేస్తారు అని చెప్పి మీ సుపీరియర్ ఆఫీసర్స్ వాళ్ళ పని కూడా మీ మీద పడేస్తారు. దానివల్ల మీకు ఇంక రోజు రోజుకి పని పెరగడమే తప్ప దాని నుంచి మీరు మీకై మీ కుటుంబానికి కూడా మీరు సమయాన్ని మీరు వెచ్చించలేనటువంటి పరిస్థితులు రావచ్చు. కాబట్టి ఆచితూచి ఆలోచిస్తూ ముందుకు వెళ్ళండి. ధన సంబంధమైనటువంటి విషయాలు కూడా కలిసి వస్తాయి. రాబోయేటువంటి రోజుల్లో ఎంతో పురోభివృద్ధి కనబడుతోంది. ద్వితీయ స్థానంలో గురు మార్పు తొందరలో మీకు ఉన్నతమైనటువంటి స్థితిగతులను కలగజేసేలా పరమేశ్వరుడు మిమ్మల్ని మీకు కలగజేస్తున్నాడు. పరమేశ్వరుడు ఆశీస్సులు మీకు సంపూర్ణంగా ఉన్నాయి. దశరథ ప్రతినిత్యము కూడా దశరథకృత శని స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. ఈ రాశి వారికి ఆంజనేయ స్వామి ఆరాధన విశేషమైనటువంటి ఫలితం ఇస్తుంది. చతుర్థ కేంద్రబంధం ఉన్నటువంటి రాహు వల్ల కొంత పని ఒత్తిడి, మాట పట్టింపులు రావచ్చు. దుర్గా క్షమాపరాధ స్తోత్రాన్ని కానీ లలితా సహస్రనామ పారాయణ కానీ ప్రతినిత్యము చేయండి. మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క మాలా స్తోత్రాన్ని విశేషంగా చదువుకోండి. ఎర్రటి పూలను స్వామివారికి సమర్పించండి. ఒకంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో గడిపేటువంటి ప్రయత్నం చేయండి. తొందరపాటు నిర్ణయాలు చేయకుండా నేను చెప్పిన పరిహారాలన్నీ చేసుకుంటూ విజయ పథంలో మీరు దూసుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం భూయాత్.